చంపేసిన 3వ దినాన దేవుడు మళ్ళా తిరిగి ఆయనను లేపాడు. ఇది సువార్త. దీన్ని మార్చి నమ్మినా ప్రయోజనం లేదు, సువార్త దగ్గరికి వచ్చినా లాభం లేకుండా ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు? ఈ బోధకులు కాదా? ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పండితులు అనబడేటువంటి వాళ్ళు కాదా? అందుకోసమే చెప్పాను. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి ఏకైక అద్వితీయ ఒకే ఒక్క ఆ దేవదేవునికి ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న మాటలను జాగ్రత్తగా పరిశీలన చేసి వాటి ప్రకారంగా తమ విశ్వాసమును, బ్రతుకును, సమస్తమును సరిచేసుకొని ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఆలోచించి యథార్థమైనటువంటి హృదయముతో ప్రవర్తించబోయేటటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వాస్తవాలను దేవుడు మన చేతికి వ్రాయించి మన చేతికి అందించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలన చేసి సర్వసత్యాన్ని గ్రహించి దేవుడున్న మహాలోకానికి చేరుకునేటటువంటి ప్రయత్నం మనమందరము చేయాలి. మీరు కూడా అలా చేస్తారని నమ్ముచు దాని కొరకై నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సాతాను కంటే ప్రమాదం పాస్టరే అనేటటువంటి ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో విని చాలా మంది విశ్వాసులు స్పందించారు. నిజమే. ఎందుకనంటే ఆ వీడియోలో సేవకులే సత్యాన్ని గ్రహింపనివ్వకుండా, పాస్టర్లు, పండితులు అనబడేటువంటి వాళ్ళే విశ్వాసులకు సత్యం చెప్పకుండా, వాళ్ళు గ్రహించటానికి కూడా వీలు లేకుండా, వాళ్ళు సత్యాన్ని వెతకకుండా, వెండిని వెతికినట్టు సత్యాన్ని వెతకాలి, కానీ వెతకనివ్వకుండా విశ్వాసులను కంట్రోల్ చేసి వాళ్లను తమ ఆధీనంలో ఉంచుకొని వారిని ఏలుతూ, వారిని పరిపాలన చేస్తూ, కనీసం వారికి మాదిరిగా కూడా ఉండకుండా వేల లక్షల మంది విశ్వాసులను నరకానికి నెడుతున్నారు. అది గమనించి గ్రహించి ఆ విషయం నేను మాట్లాడటం జరిగింది. దాన్ని సేవకులు అనబడినటువంటి వారు, ఆ పని చేస్తున్నటువంటి వారు ఆ విధంగా విశ్వాసులను బానిసత్వంలో నెట్టి పరిపాలించి వారి చేత లాభం పొంది వారి మీద బ్రతికి వారిని చివరికి నరకానికి నెట్టేస్తున్నటువంటి వారు ఇబ్బంది పడ్డారు. ఆ వీడియో వల్ల నెగిటివ్ కామెంట్స్ చేశారు వాళ్ళు. కానీ పాస్టర్ల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ స్పందించారు విశ్వాసం గొప్పగా. ఎందుకు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంటే, జనరల్ గా భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి అయినా సరే మాక్సిమం అని చెప్పొచ్చు, చాలా మందికి ఒక ఆశ ఉంటది. పరలోకం వెళ్ళాలి, స్వర్గానికి చేరాలి, ఈ జీవితం కొద్ది దినాల జీవితమే అనే ఆలోచన కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదండి, బయట ఉన్నటువంటి వేరే ఇతరత్ర విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఆ ఆలోచన ఉంది. ఆ ఆశను అడ్డం పెట్టుకొని, ఆ ఆలోచనను అడ్డం పెట్టుకొని కొంతమంది, అనగా హైందవ్యంలో చూస్తే ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళకెట్టాగు పరలోకం వెళ్ళాలి, స్వర్గం చేరాలి అనే ఆశ ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని బ్రాహ్మణులు అనేటటువంటి వారు అయ్యగారులుగా పిలువబడుతూ రాజ్యం ఏలుతూ వారిని బానిసలుగా చేసి ఏలుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అదే విధానం మన క్రైస్తవ్యంలో కూడా అమలులో ఉంది ప్రస్తుతం. మేము అయ్యగారులం, మేమేం చెప్తే అదే వేదం, మమ్మల్ని క్వశ్చన్ కూడా అడగొద్దు, మీరు ప్రశ్నించొద్దు మీరు అని విశ్వాసుల్ని అణిచివేసి వారి చేత బైబిల్ చదివించి ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తే, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కరిని స్వతంత్రుడుగా దేవుడు ప్రతి ఒక్కరిని పెడితే, ఎందుకంటే దేవుడు ఆశించేది ఏంటంటే బలవంతంగా ఎవరిని తీసుకురావాలి అని ఆయన కోరుకోవట్లేడు, బలవంతంగా ఎవరినో గుంజుకు రావాలి అని అస్సలు దేవుడు కోరుకోవట్లేడు. ప్రతి వ్యక్తి స్వతంత్రుడుగా సత్యాన్ని తెలుసుకుని సత్యం వల్ల స్వతంత్రుడై తనంతట తాను ఆయన చెంతకు రావాలి, స్వతంత్రుడుగా తాను దేవునితో ఉండాలి అనేటటువంటిది దేవుని ఆశ, దేవుని కోరిక. కానీ ఆ విషయాన్ని పక్కకు నెట్టేసి నేడు చేస్తున్నటువంటి పాస్టర్లే. ఎందుకంటే పరలోకం చేరాలంటే నిజమైన ఏకైక మార్గం ఈ క్రైస్తవ్యమే. ఆఖరికి బయట ఉన్నటువంటి వాళ్ళు ఇతరత్ర విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి వారిని సైతము మన బ్రతుకులో, మన ప్రవర్తన ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మన బ్రతుకు ద్వారా బైబిల్లో ఉన్న సత్యాన్ని చూపించాలి, చెప్పాలి. ఈ సత్యాన్ని వాళ్లకు తెలియచేసి వాళ్ళు కూడా ఈ సత్యమును అవలంబించేలా చేయాలి. అది మన భుజాన ఉన్నటువంటి బాధ్యత.
కానీ బయట ఉన్నటువంటి వాళ్లకు, ఇతర వేరే విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి వారికి సత్య సంబంధమైన విశ్వాసంలోనికి నడిపించేది ఏకైక విధానం ఏంటి అంటే అది సువార్త. సువార్త వల్లనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించి పరలోకానికి, స్వర్గానికి చేర్చేటటువంటి ఒకే ఒక మార్గం. అయితే ఈ సేవకులు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పాస్టర్లు, పండితులు అనేటువంటి వాళ్ళు సాతాను కంటే 1000 రెట్లు డేంజర్ అని నేను ఎందుకు మాట్లాడాను, ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, వీళ్ళు సువార్తను మార్చేశారు, సువార్తనే మార్చేశారని. ఒక మాట చూసుకుందాం మన బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, బయట ఉన్నటువంటి వాళ్ళని అంటే లోకస్తులను రక్షించేది సువార్త అని మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇది దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం. ఏంటి అని అంటే, ఎవరికైతే దేవుడు తెలియదో, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారో, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈ వచనం ప్రకారంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని జ్ఞానానుసారముగా దేవుణ్ణి తెలుసుకోవాలి తప్ప, దేవుని జ్ఞానానుసారముగా దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, క్రైస్తవులు కాకుండా ఇతరం విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా దేవుడు 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 అంటూ బ్రతుకుతున్నారా లేదా? దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని కొరకు ఖర్చు పెడుతూ, దేవుని కొరకు వెచ్చిస్తూ, దేవుని కొరకు ఎన్నో చేస్తూ బ్రతుకుతున్నారా లేదా? బ్రతుకుతున్నారు. మాకు ఫలానా దేవుడు, మాకు ఫలానా దేవుడు, మాకు ఫలానా దేవుడు అంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియని ఏంటో తెలుసా? వారు తెలుసుకోలేనిదేటో తెలుసా? దేవుడు ఎవరు వాళ్ళకి. దేవుడు 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 అని అంటున్నా దేవుడు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, వారు తెలుసుకున్న దేవుడు, వాళ్ళు దేవుడిని ఎలా తెలుసుకుంటున్నారంటే, వాళ్ళ జ్ఞానానుసారంగా దేవుడిని తెలుసుకుంటే నిజమైన, వాస్తవమైన, సృష్టికర్త అయిన దేవదేవుడు దొరకడు. దేవుని జ్ఞానానుసారముగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అలా తెలుసుకొనగలిగేది క్రైస్తవ్యం, అలా తెలియచెప్పేది సువార్త. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పం, దయాపూర్వక సంకల్పం ఆయన అన్నాడు. బాగుంది. కానీ ఇక్కడ డేంజర్ ఏంటి అని అంటే, ఈ సువార్తని మార్చేశారు. ఈ సువార్తను మార్చేశారు. ఎవరు మార్చారు? పండితులు, పాస్టర్లు, సేవకులు, బోధకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, ఆఖరికి ప్రవక్తలుగా కూడా తమ్మును తాము పిలువబడుతున్నారు, తమ్మును తాము ప్రకటించుకుంటున్నారు. మేము అపోస్తలులం అని ప్రకటించుకుంటున్నటువంటి మహానుభావులు కూడా లేకపోలేదు. వీళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, సువార్తను మార్చేశారు. పిల్లరా, సువార్తనే మార్చేశారు. ఎలా మార్చేశారు అని అంటున్నారా? ఎలా మార్చేశారు అని అంటే, సువార్త, దేవుడు మనలను రక్షించటానికి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏ ఒక్కరు కూడా నాశనం అవ్వకుండా రక్షింపబడాలి అని బడటం కోసం, దేవుడు మనుషులను రక్షించటం కోసమని దేవుడే దిగిరాలే. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు. ఇది బైబిల్ చెప్పే సువార్త. దేవుడు పంపించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో ఉన్న మనుషులు చంపేసిన 3వ దినాన దేవుడు మరలా తిరిగి ఆయనని లేపాడు. ఇది సువార్త. దీన్ని మార్చి నమ్మినా ప్రయోజనం లేకుండా, సువార్త దగ్గరికి వచ్చినా లాభం లేకుండా ఎవరు చేశారు, ఎవరు చేస్తున్నారు? ఈ బోధకులు కాదా? ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పండితులు అనబడేటువంటి వాళ్ళు కాదా? అందుకోసమే చెప్పాను, సాతాను కంటే డేంజర్ వీళ్ళని, సాతాను కంటే ప్రమాదం వీళ్ళ. సువార్తనే మార్చేశారు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుణ్ణి విశ్వసించు వారు నశింపక నిత్యజీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించను అంటే దేవుడు ఎవరిని పంపించాడు? దేవుడు తన కుమారుణ్ణి మన కోసం, మనల్ని రక్షించాలని, మన పాపాల నుంచి మనం విముక్తులు కావాలని దేవుడు ఎవరిని పంపించాడు అని అంటే, తన ప్రియ కుమారుణ్ణి పంపించాడని బైబిల్ చెప్తే, దీన్ని వీళ్ళు ఎలా మార్చేశారు అని అంటే, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించలేదు, ఆయనే దిగి వచ్చాడు, దేవుడే వచ్చాడు, దేవుడే చచ్చిపోయాడు, దేవుణ్ణి మనుషులు చంపేశారు. దేవుణ్ణి మనుషులు చంపేస్తే మరొక దేవుడు లేపాడు అని అంటారా? అనరు. దేవుడే లేచాడు, దేవుణ్ణి చంపేశారు, దేవుడే మన కొరకు రక్తం గార్చాడు. సువార్తను మార్చి నరకానికి పంపిస్తున్నది ఎవరు? గుర్తుంచుకోండి. సాతాను కంటే ప్రమాదం అని ఎందుకన్నానంటే, ఆ సాతానుడే స్వయంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి అంటది, ఆ సాతానుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడువే అయితే ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పింది. సాతానుడు వచ్చి చెప్పినటువంటి మాటలకి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అని మాట్లాడతాడు. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభువు వారు దయ్యం పట్టినటువంటి వారి దగ్గరికి వెళ్ళి దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు, ఆ దయ్యాలు వాళ్ళ లోపట ఉండి వెళుతూ ప్రకటించినటువంటి మాటలు మనకు తెలుసు. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పాయి ఆనాడు ఉన్నటువంటి సాతాను. అంటే సాతాను ఈ విషయంలో క్లారిటీగానే చెప్పింది. కానీ మరి అబద్ధాన్ని ప్రకటిస్తుంది ఎవరు? అందుకోసమే సాతాను కంటే డేంజర్
ఈ పాస్టర్లే. జాగ్రత్త, విశ్వాసులకు చెప్తున్నటువంటి మాట, జాగ్రత్త జాగ్రత్త. ఎంత డేంజరో చూసారా? అందుకోసమే వీళ్ళు ఎవరో తెలుసా? ఈ సేవకులు అనేటటువంటి వారు సాతాను యొక్క పరిచారకులు కాదు, సాతానుకే బోధకులు. సాతాను అబద్ధానికి జనకుడైతే వీళ్ళు సాతానుకు జనకులు అయ్యారు. సాతానుకే జనకుడు వీళ్ళు. ఎందుకనంటే అది దేవుడు ఒక్కడే అని నమ్ముతుంది. దేవుడు ఒక్కడే అని నమ్మటం మాత్రమే కాకుండా నమ్మి గజ 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 వణుకుతుంది అని చెప్పేసి యాకోబు పత్రిక 2:19 చెప్పాడు. మనందరికీ తెలుసు. యాకోబు పత్రిక 2:19 ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే అని దయ్యము కూడా నమ్మి వీళ్ళు దయ్యాలు వెలగొడితే, ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు దయ్యాలను వెళ్ళగొడుతుంటే వీళ్ళు అబద్ధికులు, వీళ్ళు వెళ్ళగొట్టే దయ్యం కూడా ఎట్లాంటిది అంటే ఏసే దేవుడు అని చెప్తుంటది వెళ్ళేటప్పుడు. ఇంతకు యేసు ప్రభు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభులు వారి తదనంతరం శిష్యులు అపోస్తలులు కానివ్వండి, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు వాళ్ళు నిజంగా దయ్యాలను వెళ్ళగొట్టారా? వీళ్ళు నిజంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నారా? వాళ్ళదే అబద్ధమా వీళ్ళదే అబద్ధమా? వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడేమో ఆ దయ్యాలు దేవుని కుమారుడు నీవు అని చెప్పేసి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని చెప్తే, ఈ రోజు వీళ్ళేంటి? వీళ్ళు వెళ్ళగొడుతున్న దయ్యాలేంటి దేవుడు అంటున్నాయి? ఆలోచించారు ఎప్పుడైనా? పిల్లలు ఒక్కసారి ఆలోచించారు. ఘరానా మోసం జరుగుతుంది ఇక్కడ బైబిల్లో, క్రైస్తవ్యంలో చెప్తున్నాను కాబట్టి వినండి జాగ్రత్తగా. భయంకరమైనటువంటి మోసము. ఇలా సువార్తను కంప్లీట్ గా మార్చేశారు. సువార్తను మార్చడం ఒకటే కాదండి, వచనాలను వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ సువార్తకు అనుకూలంగా వచనాలను వక్రీకరించారు. ఎందుకంటే మన ఆత్మను రక్షించగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంటుంది అని బైబిల్ చెప్పింది. ఒక్కసారి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత మీరెవరు కోపపడకండి, విన్న తర్వాత పరిశీలన చేయండి ప్రియులారా, ఏది సత్యం ఏది అసత్యం అని పరిశీలన చేయండి. కోపపడితే దేవుని నీతిని మీరు నెరవేర్చిన వారు కారు. కాబట్టి అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. అంటే ఆత్మలను రక్షించగలిగే శక్తి వాక్యానికి ఉంది. ఏ వాక్యమైతే మన ఆత్మను రక్షించి పరమునకు చేరుస్తుందో ఆ వాక్యాన్నే రక్షించలేనిదిగా ఎవరు చేస్తున్నారు? సేవకులే చేస్తున్నారు, పండితులు అనబడేటటువంటి వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళు సువార్తను మార్చారు, వాక్యాలని వక్రీకరించేశారు. ఎందుకు అంటే వీళ్ళకి అర్థం కాక, ఎందుకంటే వీళ్ళు సాతానుకు అమ్మబడ్డారు, వీళ్ళు సాతానుకు పరిచారకులయ్యారు, డబ్బుకు దాసులయ్యారు. కాబట్టి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలలో, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. తమ సొంత నాశనానికి అపార్థము చేయనట్లు వాళ్ళు అపార్థం చేస్తున్నటువంటి వాళ్ళు సేవకులైతే, వాక్యానికి విలువివ్వక సేవకుని మీద మితిమీరినటువంటి అభిమానముతో ఉన్నటువంటి విశ్వాసులు కూడా చాలా మంది ఆ వాటినే పట్టుకొని, వాళ్ళు ఏ విధంగా అయితే వక్రీకరించి బోధించారో దాన్ని గట్టిగా పట్టుకొని ఫైటింగ్ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు. ఎవరు ఎలా మాట్లాడినా, మనం బూతులు మాట్లాడితే, మనం తప్పులు మాట్లాడితే, మనం శరీర సంబంధమైన ఉద్రేకంతో ఊగిపోతే మనం ఆత్మీయులం కాదు, ఆత్మ సంబంధికులం కాదు, మనం పరమునకు చేరమనేటువంటి సత్యాన్ని మీ సేవకుడు మీకు చెప్పలేదనుకుంటాను. అందుకోసమే విర్రవీగుతుంటారు. కానీ జాగ్రత్తగా సేవకులను మాత్రమే నమ్మిన విశ్వాసులకు చెప్తున్నటువంటి మాటలు వినండి. నాశనం, సొంత నాశనం ఏంటి? వక్రీకరిస్తే, అపార్థం చేసుకుంటే, సువార్తను మార్చేస్తే, వాక్యాన్ని వక్రీకరించేస్తే. ప్రియులారా 10వ వచనం చూడండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుండి. తప్పు బోధ, నీతి విరోధుల తప్పు బోధ వలన, ఇదంతా చెప్తున్నప్పుడు పూర్తిగా వినకుండా తప్పు 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 మీదే తప్పు అని ఖండిస్తూ రకరకాల దూషణ మాటలు పలికేటువంటి వారలారా జాగ్రత్తగా వినండి, పూర్తిగా వినండి. చెప్పేది ఎవరిది దొంగ బోధ, ఎవరిది అబద్ధ బోధ అన్న సంగతి గ్రహించండి. అగ్నిలో నుంచి కొందరినైనా లాగి రక్షించండి అని దేవుడు చెప్పినటువంటి మాటలను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. వేరే ఉద్దేశం ఏమి లేదు. ఎందుకనంటే గమనించండి, మీరైనా నేనైనా మనమందరం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటి అంటే, ఇది
నువ్వు రాసింది కాదు, నేను రాసింది కాదు. ఈ మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ నీది కాదు, నాది కాదు, నాది రైట్, నీది రైట్ అని చెప్పడానికి. గుర్తించండి, యథార్థవంతులైనటువంటి విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, గుర్తించాల్సింది ఒక్కటే బైబిల్, ఒక్కటే బోధ. కానీ ఎన్ని రకాల బోధలు, విశ్వాసులు ఎన్ని రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా? ఏమేమి మార్చారని అంటే, సువార్త మార్చేశారు, 1 వచనాలను దానికి అనుకూలంగా వక్రీకరించేశారు, 2 విశ్వాసం పూర్తిగా మార్చేశారు, 3 విశ్వాసాన్ని కూడా ఎలా మార్చేశారో తెలుసా? మనందరికీ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని తెలుసు. అంత మాత్రమే కాకుండా ఈ బైబిల్ మొత్తంలో 1189 అధ్యాయాలు ఉన్నాయని మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా బైబిల్ మొత్తంలో 31,104 వచనాలు ఉన్నాయని కూడా మనకు తెలుసు. బైబిల్ మొత్తంలో 31,102 వచనాలు ఉన్నాయని కూడా మనకు తెలుసు. అయితే జాగ్రత్తగా వినండి, మీరు ఇన్ని వచనాలున్నా, ఇన్ని అధ్యాయాలున్నా, మీరు గమనించాల్సిన విషయం, మీ బోధకులు, మీ పాస్టర్లు, ఈ లోకంలో పండితులు అనేటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలి అంటే మీరు గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసం ఒక్కటే అని. ఇన్ని వచనాలు ఉన్నా మిమ్మల్ని మోసం చేసేవారు, ఈ వచనం రాయబడింది నమ్మటానికి కదా, ఈ వచనం రాయబడింది నమ్మటానికి కదా, ఆ వచనం రాయబడింది నమ్మటానికి కదా, అది నమ్మాలి, ఇది నమ్మాలి, ఇది నమ్మాలి అని మిమ్మల్ని తప్పుదోవలో పట్టుకెళ్లే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళు ఎవరు అంటే సాతాను కాదు, సాతాను పరిచారకులైన ఈ బోధకులే. బీ కేర్ఫుల్, అందుకోసం జాగ్రత్త పడండి అని చెప్తున్నాను ప్రియులారా. వీళ్ళే సాతాను కంటే భయంకరమైనటువంటి ప్రమాదకులు. కాబట్టి విశ్వాసం ఒకటే. ఎన్ని వచనాలున్నా, ఎన్ని అధ్యాయాలున్నా, ఎన్ని పుస్తకాలున్నా, బైబిల్లో విశ్వాసం ఒక్కటే అని మర్చిపోకండి. దాన్ని మార్చేశారులేండి. ఎవరు మార్చారు? విశ్వాసులు కాదు, బోధకులు మార్చారు. ఎన్నో విశ్వాసులు నీ విశ్వాసం నాది, నా విశ్వాసం నాది అంటున్నారు. కానీ వచనానుసారమైనటువంటి విశ్వాసం ఎవడని చెప్పగలుగుతున్నాడా? మీకు ఓపిక ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ సేవకుల దగ్గరికి మీరే వెళ్ళి అడగండి, మీ విశ్వాసం ఏంటి? వాక్యానుసారమైన ఏకైక విశ్వాసం ఏంటో చెప్పగలవా అని అడగండి. చెప్పగలరేమో ఒకసారి టెస్ట్ చేయండి, దొరికిపోతారు అక్కడే. అందుకోసమే మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసాన్ని మార్చేశారు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏం మార్చారో తెలుసా? బైబిల్ మొత్తంలో దేవుడు ఒక్కడే. అవునా? పాత నిబంధన మనం చదివినట్లయితే ప్రియులారా, 100 రిఫరెన్స్లు, నేను తప్ప వేరే దేవుడు లేడు, ఉండకూడదు, నేనొక్కడినే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు 100 సార్లు చెప్పుకున్నాడు. దేవుడు తనంతట తాను చెప్పుకున్నాడు, నేనే దేవుణ్ణి, నా తర్వాత ఏ దేవుడు రాడు, నాకు ముందు ఏ దేవుడును లేడు అనేటటువంటి విషయాలు బైబిల్లో చెప్పబడిందా లేదా చూద్దాం. ఒక్క మాట చూద్దాం. చాలా ఉన్నాయి కదా, 1, 2 చూపిస్తాను. నేను చాలా ఉన్నాయి కానీ 1, 2 చూపిస్తాను. ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం చాలా మంచి మాట. ఏంటంటే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. దేవుడు చెప్తున్నమాట. ఆయన ఏర్పరచుకున్న సేవకుడు ఎవరో తెలుసా అండి? యేసుప్రభే. ఆయన ఏర్పరచుకున్న సేవకుడు ఎవరు? యేసుప్రభే. ఇక్కడ 42లో చూసినట్లయితే మీకు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరి గురించి ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయం 17 నుంచి 21లో చూస్తే యేసుప్రభే కోడ్ చేసినటువంటి మాటలు. నేనే ఆ సేవకుడు, ఎవరో కాదు, నేనే. అంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు. మీరును అంటే ఇశ్రాయేలీయులు, మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని అంటే యేసుక్రీస్తు. వీళ్ళిద్దరూ సాక్షులట. దేనికి సాక్షులు? 43:10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. దేనికి సాక్షులు? నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. సరే, దీన్ని మార్చారా లేదా వీళ్ళు? లేదు, ఆయన తర్వాత వచ్చిన ఇంకొక దేవుడు, నా తర్వాత ఏ దేవుడు రాడు. ఇది దేవుని మాట. నేడున్న క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బోధకులు, పండితులు అనుకునేటువంటి వాళ్ళ బోధ ఏంటో తెలుసా? లేదు, ఆయన తర్వాత వచ్చిన దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అని చూపిస్తున్నారు. జాగ్రత్తగా వినండి మీరు. ఇది మాత్రమే కాకుండా మలాకీ గ్రంథం 2:10, మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? బాగా వినండి. ఇలాగుండగా ధర్మశాస్త్రం, దేవుని నీతి, దేవుని చట్టం ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో దేవుడు చేసిన నిబంధన, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మీరే తృణీకరించుచున్నారు.
దేవుడు ఒక్కడే ఒక్కడే, మనందరికి తండ్రి ఒక్కడే ఒక్కడే అని బైబిల్ చెప్తే, ఈ పండితులు సాతాను కంటే ప్రమాదకరమైనటువంటి ఈ బోధకులు ఏం చెప్తున్నారో తెలుసా? దేవుడు ఒక్కడే అంటే ఒక్కడు కాదండి, అందులో ముగ్గురు ఉన్నారు, అందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు కలిస్తే ఒక్కడు. నిజంగా సిగ్గుండాలండి ఇలాంటి వాళ్ళందరికీ అనిపిస్తున్నారు. దేవుడు ఒక్కడే ఒక్కడే అని పాత నిబంధన ఘోషిస్తుంది, మరి కొత్త నిబంధన ఏమైనా ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పిందా? ఏమండి, బైబిల్ 66 పుస్తకాలు చదివితే ఎవరికైనా పరిచయం అయ్యే 3 క్యారెక్టర్లు. ఒకటి తండ్రి మనకు పరిచయం అవుతాడు బైబిల్ చదివితే, ఎవరికైనా. కుమారుడు పరిచయం అవుతాడు, పరిశుద్ధాత్మ మనకు పరిచయం అవుతాడు బైబిల్ చదివితే. ముగ్గురు కనపడతారు. అయితే ముగ్గురు ఉన్నారని నీవే గుర్తించావా? బైబిల్ రాయించిన దేవునికి తెలియదా? బైబిల్ పొందుపరిచినటువంటి దేవునికి తెలియదా? మరి ఆయన ఎందుకు ఒక్కడే దేవుడు అన్నాడు? అంత మాత్రమే కాకుండా నేనొక్కడినే, నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు రాడు అని చెప్పడానికి సాక్షులు ఎవరిని పెట్టాడు? ఆయన యేసు ప్రభుని పెట్టాడు. మనం ఏం చేశాం? ఆలోచన చేయండి. ఇలా జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళు చేసేటటువంటి భయంకరమైనటువంటి బోధ ఏంటంటే, త్రిత్వం అనే ఒక కొత్త పదాన్ని ప్రయోగించేసి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తే, ఆ ఒక్కడు కాదు అందులో ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి చూపించడం, ఇది ఎక్కడి నుంచి వచ్చిన తంతు అని అంటే, అన్యమతం అనగా ఈ లోకంలో ఉన్నటువంటి హైందవ్యం ఉందా, అందులో కూడా దేవుడు ఒక్కడే అని అంటారు వాళ్ళు. కానీ ఎవరెవరిని చూపిస్తారు? ముగ్గురిని చూపిస్తారు వాళ్ళు కూడా. కృష్ణుడు, విష్ణువు, శివుడు, ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు. అడగండి పోయి, మీకు డౌట్ ఉంటే ఆ పండితులు లోకంలో, మనం ఉంటున్నది భారతదేశంలోనే కదా, అడగండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఏం చెప్తారు చూడు. రీసెంట్ గా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, చిన్నజీవ స్వామి అనేటువంటి ఆయన ఒక విద్యార్థి చిన్న పోరుడుకు క్వశ్చన్ అడిగితే, ఏందండి దేవుడు ఒక్కడే కదా, ఇంతమంది దేవతలు ఎందుకు, మనం ఇంతమందిని పూజిస్తున్నాం ఎందుకు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనందరికీ తెలుసు. ఆ వీడియో ఆల్రెడీ వైరల్ అయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఏమంటాడు ఆయన? వీళ్ళందరూ తెలియక చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఆయన్ని దేవదూతలు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే ఉంటాడు నాన్న, దేవుడు ఒక్కడే రా అని చెప్పేసి ఆయన చాలా నీట్గా చెప్పాడు. ఇప్పుడు నువ్వెళ్ళి నేను వెళ్ళేసి మరి ఈ ముగ్గురు లేవుడు అని అంటే ఏమంటారు ఆయన? అంటే అదే సిద్ధాంతం కదా ఇప్పుడు మనలో బోధిస్తున్నది. అంటే అక్కడి నుంచి వచ్చి దాన్ని విడిచిపెట్టకుండా వచ్చేసారు. కానీ బైబిల్ ఎంత క్లారిటీగా చెప్పిందో తెలుసా? చూద్దాం కొన్ని విషయాలు. కొత్త నిబంధనలో చూద్దాం మనం. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూడండి జాగ్రత్తగా. దేవుడు ఒక్కడే గనుక ఆయన, 29 నుంచి చూసినట్లయితే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు నువ్వు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చును. అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇప్పుడు మనోళ్ళు మార్చింది ఎన్ని విషయాలు మార్చేసి, విశ్వాసులైనటువంటి వాళ్ళందరూ పాపం పరలోకం వెళ్ళాలి, మమ్మల్ని మేము రక్షించుకోవాలి, మా ఆత్మరక్షణ మాకు కావాలి, మా పాపం నుంచి మేము విముక్తులం అయ్యి ఆ దేవుని చెట్టుకు చేరాలి అంటే చేరనీయకుండా వీళ్ళు మార్చిన పద్ధతి ఏంటి అని అంటే, బైబిల్ ఏం చెప్తుంది అంటే పిల్లరా, దేవుడు ఈ లోకములో నివాసం చేయడు. ఇది బైబిల్ చెప్పినటువంటి మాట. కానీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం దేవుడు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద నివాసం చేసిడు అని వీళ్ళు అంటారు. బైబిల్ ఏం చెప్తుంది? సత్యము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు అంటే భూలోకమందు నివాసము చేయడు. చూడండి, 1 రాజులు 8వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును అంటున్నాడు మహాజ్ఞాని, దేవుని వలన జ్ఞానం పొందుకున్న సొలొమోను గారు. నిశ్చయముగా దేవుడు ఈ లోకంలో నివసించడు అని బైబిల్ చెప్తే, వీళ్ళు మనల్ని నరకానికి నడిపిస్తున్నటువంటి వీళ్ళు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నివసించాడు అని మాట్లాడుతున్నాడు. అబద్ధం కాదా? వినండి జాగ్రత్తగా. దాంతో పాటుగా బైబిల్ ఏం చెప్పింది అంటే, దేవుడు నరుడు కాడు, దేవుడు మనిషి కాడు అని బైబిల్ చెప్పింది. ఎక్కడ చెప్పింది అది కూడా చూపిస్తాను మీకు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం ఓపెన్ చేస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు ఎవరు కాదు? మానవుడు కాడు. అంత మాత్రమే కాకుండా పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన నరులకు పుట్టడు, నరుల కుమారుడుగా పుట్టడు, పుట్టలేడు, నరపుత్రుడు కాడు అని చెప్తుంది బైబిల్. అంత మాత్రమే కాకుండా హోషేయ గ్రంథం 11:9 చదివినట్లయితే, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను,
నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను గాను. ఎంత క్లారిటీగా ఉందండి. ఇది బైబిల్ చెప్పేటటువంటి మాట. మీరు పాత నిబంధనలోనే చూపిస్తున్నారని చెప్పేసి పాత రోగం ఒకటి ఉంటుంది మీ హృదయంలో కదా, కొత్త నిబంధనలో కూడా చూపిస్తారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించను. అంటే దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు. దేవుడు దేవుడే, యేసుక్రీస్తు నరుడు లేదా మనుష్యుడు అని చెప్పేసి కొత్త నిబంధన ఇద్దరిని ఎట్ ఏ టైం మాట్లాడుతూ ఒక ఆయన దేవుడు, ఒక్కొక్క ఆయన మానవుడుగా మనిషిగా ఉన్నాడు అనేటటువంటి విషయం తెలియచేస్తుందా లేదా? ఇద్దరు ఉన్నారని చెప్తున్నారా లేదా? గమనించండి. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురిని చొప్పించుకు. దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకో. బైబిల్ చెప్పిన సత్యం ప్రియులారా. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు దేవుడు ఎవరు అని చెబుతుంది. యేసుక్రీస్తుకు దేవునికి ఉన్నటువంటి పొజిషన్ క్లియర్ గా అర్థం కావట్లే. దేవుడు ఒక్కడే, ఆ దేవునికిని భూమి మీద ఉన్న మనుషులకును మధ్యవర్తి యేసుక్రీస్తు అను నరుడు అని చెప్తుంటే దీన్ని కూడా మార్చారా లేదా? దేవుడు నరుడు కాదు, యేసుక్రీస్తు నరుడుగా చెప్పబడ్డాడు, నరుడుగా బైబిల్ చెప్పింది. కానీ అదే బైబిల్ ఏం చెప్పింది? దేవుడు నరుడు కాలేడు. దేవుడి లోకంలో నివాసము చేయలేడు. మహాకాశములు సైతం ఆయనను పట్టజాలవు అని బైబిల్ చెప్తుంటే ఇవన్నీ మార్చిందా లేదా? అంత మాత్రమే కాకుండా ఆ దేవుడు అదృశ్యుడు, ఆ దేవుడు కనబడడు అని పాత నిబంధన చెప్పింది, కొత్త నిబంధన చెప్పింది. బ్రతకి బట్టగట్టలేడెవడు అని చెప్పేసి చెబితే భూలోకంలోకి వచ్చాడు, మనుషులు చూశారు. ఎవడి మనుషులు ఎవ్వడు చూడలేదని చెప్పేసి పాత నిబంధన మాత్రమే కాదు కొత్త నిబంధన కూడా చెప్పిందండి. దేవుడిని ఎవరు చూడలేదని చెప్పేసి. అదే సమయంలో అపోస్తులు చెప్పారు యేసుప్రభుని మేము తాకి చూశామని మాత్రమే కాదు, ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో పాటు తిన్నారు, ఆయనతో పాటు పడుకున్నారు. ఎటుపోయిందండి ఈ సెన్సు? ఏమైపోయిందండి వీళ్ళ బుర్రలు? ఎంత క్లారిటీగా కనపడుతుంది. అదే అపోస్తుడైనటువంటి యోహాను గారు యేసుక్రీస్తుకు మంచి దగ్గరగా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బాగా ప్రేమించినటువంటి శిష్యుడు అని చెప్తారు కదా అందరు. యోహాను గారిని ఆయన గుండెని హత్తుకున్నటువంటి శిష్యుడు అని చెప్పి చెప్తారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన పత్రిక రాస్తూ ఏం చెప్పాడంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఏ మానవుడు అంటున్న ఈ మానవుడు ఎవరు? యోహాను గారు. ఆ మానవుడు యేసుక్రీస్తుని చూశాడా లేదా? చూశాడు. అంత మాత్రమే కాకుండా పౌలు గారు కూడా 6వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్ అన్నాడు. ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అని రాస్తున్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారికి పాత నిబంధన తెలియదంటారా? ఆయన కంటే పెద్ద పండితులు అంటారా వీళ్ళు? ఆయన కంటే ఘనులు అంటారా వీళ్ళు? అందుకోసమే నా ప్రియ సహోదరులైనటువంటి, మరి ముఖ్యంగా నేను చెప్తున్నది విశ్వాసులకే. ఎందుకనంటే నీకు, నాకు, మనకు ఆధారము, ప్రామాణికము వ్యక్తులు కాదు, మనకు పాస్టర్లు కాదు, వాక్యానుసారంగా మీరు నేర్చుకోండి. మీకు ఓపిక ఉంటే, మీరు నిజంగా యథార్థవంతులైతే, సత్యం కోసం వెతుకులాట చేసేటటువంటి వారి అయితే, పరలోకం వెళ్ళాలని ఆశాకాంక్ష కలిగినటువంటి వారైతే మీకు చిన్న సలహా ఇస్తాను. ఏంటి అంటే, ఒక్కసారి మీ మైండ్ లో, మీ హృదయంలో యేసు దేవుడా, దేవుని కుమారుడా అనే క్వశ్చన్ మైండ్ లో ఉంచుకొని ఒక్కసారి యథార్థమైనటువంటి మనసుతో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కరెక్ట్ గా 1 లేదా 2, మాక్సిమం 2 సార్లు ఆ విషయాన్ని హృదయంలో పెట్టుకొని చదవండి. వాస్తవం దేవుడు మీకు తెలియచెప్పకపోతే నన్ను అడగండి.
సత్యాన్ని దేవుడు మీకు గ్రహింపజేయకపోతే నన్ను అడగండి, నేను అలానే నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నాలా చాలా మంది నేర్చుకున్నారు ఇలాగే కాబట్టి చెప్తున్నాను. చూసారా ఎలా మార్చేశారు? ఇప్పుడు అసలు యేసుక్రీస్తుని దేవుడైనటువంటి యెహోవాని ఇద్దరిని ఏ కోణంలో కలిపి త్రిత్వం అంటున్నారు వీళ్ళు. అసలు అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు ముగ్గురు ఎలా కలిపి, బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉన్నప్పుడు ముగ్గురే అని చెబుతూ ముగ్గురిని మళ్ళా ఒకటి ఎలా చేస్తున్నారు, అసలు ఏ విధంగా చేయగలుగుతున్నారు? వాళ్ళు చెయ్యటము బానే ఉంది, మీరు నమ్మటము బానే ఉంది. విడ్డూరంగా ఎంత విడ్డూరం ఇది! అసలు వాళ్ళకున్నటువంటి వాక్చాతుర్యంతో, వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఎలా మార్చేశారంటే, వాళ్ళు చెప్పటం ఒక రేంజ్ అయితే మీరు నమ్మటం ఇంకొక రేంజ్ అండి. ఎందుకంటే బైబిల్లో చాలా క్లారిటీగా, ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట 8వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే క్లారిటీగా చెప్పింది ఏంటంటే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే అన్నాడు. క్లారిటీ, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. చూసారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు. ఈ ముగ్గురుల దేవుడు ఎవరు అని అన్నప్పుడు బైబిల్ చెప్పే సమాధానం ప్రియులారా ఇది రాసుకోండి జాగ్రత్తగా, కన్ఫ్యూజ్ కాకండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది ఎవరో తెలుసా? సేవకులే. అటకాదు ఇట్ట అని చెప్పేసి అన్ని వచనాలను వక్రీకరించి ఇంత క్లారిటీగా ఎంత ఓపెన్ గా ఉన్నా కూడా మిమ్మల్ని విశ్వాసంలో నుంచి తొలగించేశారు, సువార్తని మార్చేశారు, ఫైనల్ గా మిమ్మల్ని నరకంలో పడేస్తారు. ఆడికి పోయిన తర్వాత చేసేది ఏం లేదు, ఇక్కడే పరిశీలన చేయాలి. నువ్వు నేను మనం అందరము ఇక్కడి నుంచి దాటిన తర్వాత నువ్వు నేను మనం చేసేదేం లేదు. అందుకోసమే మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఎందుకంటే నువ్వెప్పుడు పోతావో తెలియదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు. మనం శాశ్వతంగా బ్రతకం, ఇంకో 100 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పేసి గ్యారెంటీ లేదు. ఎప్పుడు పోయినా పోయే లోపు ఇదిగో ఈ వాస్తవాలను తెలియచేసిపోవాలనేటువంటి ఆలోచనతో నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆకాశమందైనను భూమి మీద నేను దేవతలను ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. చూసారా, తర్వాత యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. వల్ల అందులో కలపలేదు. చూడండి, త్రిత్వం అయితే అందులో కలపాలే. ఏమనాలి తెలుసా? మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఉంటే సూపర్. ఉంటే క్లారిటీ ఉండేనా లేదా? కానీ తండ్రి ఒక్కని గురించే మాట్లాడతారు. తండ్రి ఒక్కడే దేవుడు అని నీకు నాకు అర్థం కావాలి, మనం గ్రహించాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు ప్రభు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు. ఇక్కడ ఈ కన్నింగ్ ఫెలోస్ పాస్టర్స్, ఈ పండితులు అనుకునేటువంటి వాళ్ళు కన్నింగ్ తో ఎలా కొడతారు తెలుసా? అయితే మరి దేవుడిని ప్రభు అంటున్నాం కదా మనం, మరి మనకు ప్రభు ఒక్కడే ఉండాలి కదా. మరి ఇక్కడ యేసు ప్రభు ఒక్కడే మనకు ప్రభు అంటే దేవుడు ప్రభువు కదా. అందుకోసం ఈ పాఠానికి టైటిల్ ఎట్లా పెట్టి సిగ్గుండాలి మీకని. ఎందుకో తెలుసు చెప్పరా? దేవుడు నియమించిన ప్రభు ఒక్కడే. యేసును ప్రభువుగా నియమించింది ఎవరు? యేసును ప్రభువుగా నియమించింది ఎవరు? దేవుడు. దేవుడు ఈ ప్రపంచానికి ప్రభువుగా దేవుడు ఎంతమందిని నియమించాడు? ఒక్కడినే నియమించాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు పరమ ప్రభువు, శాశ్వతమైన ప్రభు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన పరిపాలకుడు. ఆఖరికి మీకు ఇంకొక విషయం అర్థం కావాలి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువును పరిపాలిస్తుంది ఎవరో తెలుసా? దేవుడు. ఇది అర్థం కాకుండా, తెలుసుకోనివ్వకుండా మోసం చేస్తుంది పాస్టర్లు అని విశ్వాసులు గమనించాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది పాస్టర్లు కూడా గ్రహిస్తున్నారు అనుకోండి. ఎవరు అంటే యథార్థవంతులైనటువంటి పాస్టర్లు, యథార్థవంతులైనటువంటి సేవకులు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు విషయాల్ని గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు, పసిగడుతున్నారు, వాళ్ళంతా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. పౌలు గారే ఇక్కడ ఇదే దీంట్లో 11:3 చూడండి ఒక్కసారి. మొదటి కొరింథీ పత్రిక 11:3 ఏం చెప్తున్నాడు? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనుడని కోరుచున్నాను. అంటే అర్థం ఏంటి? స్త్రీలు పురుషుల మాట విని బ్రతకాలి, పురుషుడు యేసుక్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకాలి, యేసుక్రీస్తు దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి. ఇది రూల్. ఇది మీరు తెలుసుకోవాలి అని నేను కోరుకొనుచున్నాను అని అపోస్తలులు ఘోషిస్తున్నారు. అర్థమైందా? కాబట్టి కన్ఫ్యూజు వీళ్ళు చేస్తారు. సేవకులు అనుకునేటువంటి వాళ్ళు దొంగలు, సాతాను పరిచారకులు మోసం చేస్తారు. కానీ మీరు మోసపోకూడదు, మనిషిని నమ్మకూడదు. మీ అంతటి మీరు బైబిల్ చదవండి. వాళ్ళైతే వాళ్ళ సిద్ధాంతాన్ని మన మీద రుద్దుతారు. మనమైతే ప్రార్థన చేసి స్వంతంగా బైబిల్ని శ్రద్ధతో, ఆసక్తితో కూర్చొని బైబిల్ని చదువు. దేవుడు ఈ సత్యాన్ని నీకు తెలియజెప్పకపోతే అన్నాడు. మనిషి మీద డిపెండ్ అయితే అతను ఏదైతే నేర్చుకున్నాడో అది నీకు చెప్తాను. కాబట్టి నేను విశ్లేషణ, వివరణ ఇవ్వకుండా
దేవుడు ఒక్కడే అన్న చోట దాన్ని ఎమార్చి ఒక్కడే అన్న చోట ముగ్గురిని ఎలా చొప్పించారో తెలుసా అని చెప్పేసి నా జ్ఞానాతిశయముతో నా తెలివితో వివరాలు ఇవ్వట్లేదు నేను. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, దేవుడు మనకి ఏదైతే చెప్పాడో అది మీకు చెప్తున్నాను. మీరు కూడా వినేటప్పుడు జాగ్రత్త మనసు పెట్టి వినండి, బైబిల్ ముందు పెట్టుకొని వినండి. చూసారా, ఈ విధంగా మీరు ఆలోచించాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ మనం ఇంకా ఆలోచన చేసుకుంటూ పోతే దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 4 నుంచి ముగ్గురిని పరిచయం చేస్తున్నాడు. ఎటేటే ఒక్కసారే ముగ్గురిని పరిచయం చేసినప్పుడు ఒకవేళ త్రిత్వమే నిజమైతే ముగ్గురిని కలిపి ఒక్కడే నాలుగా. బైబిల్లో ఎక్కడ చూసిన దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఒకటి కాదు, ముగ్గురిని కలిపితే ఒక్కడు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒకేసారి ముగ్గురు గురించి ప్రస్తావించినప్పుడు బైబిల్లో ఆ ముగ్గురు ఒక్క దేవుడే అని ఎందుకు చెప్పలేదు? 12వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉంటే చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్క డే అని చూడండి. ఒక్క డే అనే పదం పట్టుకోండి. ఎందుకంటే కొంతమంది ఏకాద్ అనే పదంలో బహుళత్వం ఉంది అని అంటారు కదా, అలాంటి వాళ్ళకు సిగ్గు కలగాలి. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నానో తెలుసా? బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నా. దేవుడు ఇక్కడ ఆత్మ ఒక్క డే అన్నప్పుడు ఈ ఒక్క డే అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పు. ఏకాదని పెట్టుకో. ఇక్కడ ఎంతమంది ఉంటారు? క్వశ్చన్. మీరందరూ విశ్వాసులు గమనించాలి, గ్రహించాలి దీన్ని. నెక్స్ట్ మాట 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్క డే అని ఉంది. ఈ ఒక్క డే అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పు. ఆత్మ ఒక్క డే అన్నాడు కదా, ఆ ఒక్కడేలో ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ వచనంలో ప్రభు ఒక్కడే అంటే దేవుడు మనకు ప్రభువుగా నియమించిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. ఈ ఒక్కడే అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు? క్వశ్చన్ ఏంటి మీరు? ఏకాద్ అని పట్టుకున్నటువంటి వాళ్లకు. ఎందుకంటే అదులు ఎంత భయంకరులు అని అంటే, ఒకడేమో దేవుడు అనే పదంలో బహుళత్వం ఉందంటాడు, ఇంకొకడేమో కాదు దేవుడు ఒక్కడేనుందా, ఆ ఒక్కడేలో బహుళత్వం ఉందని అంటాడు. మోసం చేసి నరకానికి లాక్కొని వెళ్ళటానికి సాతాను పరిచారకులు చేస్తున్నటువంటి భయంకర ప్రయత్నాలు పిల్లారా ఇది. కాబట్టి ఆవేదనతో మాట్లాడుతున్నాను, వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ మాట చూడండి 6వ వచనంలో. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఏమండి, ఇంత క్లారిటీగా బైబిల్లో ఉన్నా కూడా ఏలాడు మనం ఆలోచించనీయకుండా చేస్తుంది ఎవరు చెప్పండి? ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్న బైబిల్ మనల్ని ఈ విధంగా ఆలోచించనీయకుండా చేసింది ఎవరు మీరు చెప్పండి? మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటున్నాం తెలుసా? మనం ఎప్పుడు బైబిల్ చదవం, వాళ్ళు నమ్ముకొని తిరుగుతున్నాం. మా అయ్యగారు చెప్పిను చాలు అని అనుకో తిరుగుతున్నాం. నరకంలో పోయి వెళ్తాం. ఈ లోకం లేదు ధనం సంపాదించుకుంటూ, ఈ లోకం లేదో చేసుకుంటూ, ఈ లోకం లేదో బిజీగా గడుపుతున్నామేమో. పట్టున కనురెప్ప పాటున చచ్చి నరకానికి వెళ్తావు. కళ్ళు తెరిచి చూసేలోపు ఎర్రటి అగ్నిగుండంలో ఉంటావు. అప్పుడు ఇదేంటి అంటే నువ్వు చూసుకునే లోపు పాస్టర్ గారు కూడా వెనకాలనే ఉంటాడు. ఏం చేస్తావు? నీ ఆత్మకు నీవే బాధ్యుడు అంతే. కాబట్టి చెప్తున్నా, ఆలోచించండి. ఇంత క్లారిటీగా ఉంది చూసారా? దేవుడు ఒక్కడే. ఇక్కడ దేవుడు ఒక్క డే అని ఉంది, ఆత్మయు ఒక్క డే అని ఉంది, ప్రభు ఒక్క డే అని ఉంది. ముగ్గురు చూపిస్తుందా లేదా? ఈ ముగ్గురులో దేవుడు ఒక్క డే అనే క్లారిటీ ఉందా లేదా? ఎందుకు మోసపోతున్నాం అంటే మనం బైబిల్ చదవట్లేం కనుక మోసపోతున్నాం. అబద్ధ బోధకులు నమ్ముతున్నాం కనుక మోసపోతున్నాం. ఈ బోధకులు ఎమార్చి సువార్తను మార్చేశారు, దేవుణ్ణి మార్చేశారు, రకరకాలుగా మొత్తం గందరగోళం చేసి పడేశారు. ఈరోజు మీ కన్నులు ఓపెన్ అయితే చూడండి జాగ్రత్తగా. ఇంత క్లారిటీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఏమన్నాడు? ఇద్దరిని కలిపి ఒక్కడు కాదు, ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు దేవుడు కాదు, ఒక్కడే అందులో దేవుడు అనే విషయం మనకు క్లారిటీ ఇవ్వటం కోసం ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? సింహాసనాసనుడే. వినండి జాగ్రత్త. దేవుడు ఎక్కడ ఉన్నాడు? సింహాసనాసనుడు. దేవుని కుడి పార్శ్వాన ఉన్నది ఎవరు? యేసు ప్రభు. అంటే ఇద్దరు కనబడుతున్నారా? ఇద్దరు ఉన్నారా లేదా? ఇద్దరు ఉన్నారు. మరి ఒక్కడిని ఎలా చేస్తావు? దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది. నీ త్రిత్వం పనికి వస్తుందా? అవునా కదా? ఏమంటే మీరు కరెక్ట్ గా బైబిల్ చదివితే త్రిత్వం అంటున్నటువంటి వాళ్ళకి తిత్తి తీయొచ్చు. వాస్తవం ఇది, నిజం ఇది. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళు మారితే సంతోషం. మీరు వాస్తవం గ్రహించారు, మనం సత్యం గ్రహించాం. స్టెఫెను గారు చనిపోతూ రాళ్ళు విసురుతున్నప్పుడు కన్నులెత్తి చూసే దర్శనంలో ఎవరెవరు కనపడ్డారు? గుర్తుందా? ఎవరెవరు కనపడ్డారు? చాలా చోట్ల యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వాన ఉన్నట్టుగా మనం చెప్తాం. కానీ దొంగ పాస్టర్లు, ఈ అబద్ధ పండితులు ఏమంటారో తెలుసా? మన దేవుడు ఒక్కడే. ఎలా? చెట్టు ఒక్కటే, కొమ్మలు 2-3 ఉంటాయిగా. సిగ్గుండాలండి వీళ్ళకి. నిజంగా అండి, ఎంత పచ్చి మోసం తెలుసా ఇది? అలా ఉన్నాడా దేవుడు? మన దేవుడు అలా ఉన్నాడా? మొండె 1, 2 తలకాయల, మొదలు 1, చెట్టుకు మొదలు ఒకటే ఉంటది, పైన 2, 3, 5, 6 కొమ్మలు ఉన్నట్టు. ఆ కొమ్మలు ఉన్నాయా? అంటే ఎన్ని కొమ్మలని వేసుకుంటావా? నా ఆవేదన. అందుకోసమే నా ఆవేదన. అర్థమవుతుందా?
చూడండి ఒకసారి అపోస్తల కార్యంలో స్టెఫెన్ గారు ఏం చూశాడు ఒకసారి 7వ అధ్యాయం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అంటే దేవుడేమో సింహాసనాసీనుడే కూర్చొని ఉన్నాడు, యేసు ప్రభువు నిలబడి ఉన్నాడు. ఇద్దరు నీటిగా కనపడుతున్నారు లేదండి? ఇంకా ఎంత చెప్పాలండి వీళ్ళకు? ఇంకా ఎలా చెప్పాలి వీళ్ళకు? ఇద్దరు కనపడుతున్నారు ఇక్కడ. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు కూడా ఒక దర్శనం చూశారు. ఆ దర్శనంలో ఏం చెప్పబడుతుంది ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. 4-5 అధ్యాయాలు మీరు చదవాలి. 4 సార్లు 5 సార్లు చదవాలి. చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సింహాసన ఆసీనుడై దేవుడు ఉంటాడు. ఆ దేవుడు సెంటర్ లో సింహాసనాసీనుడై ఉంటే ఆయన సింహాసనాన్ని మోస్తూ 4 జీవులు ఉంటాయి. ఆ 4 జీవులకును ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉంటారు. అంటే 24 పెద్దలు సరిపడా సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ సెంటర్ లో దేవుని సింహాసనం ఉంటే పరలోకంలో ఆ విధంగా ఉంటే ఆ సింహాసనానికి 24 పెద్దలకు మధ్యలో గ్యాప్ ఉంటది కదండి. ఆ గ్యాప్ లో యేసు ప్రభువు నిలబడి ఉంటాడు. కనబడుతుందా లేదా? ఎంతమంది కనబడుతున్నారు? దానికంటే ముందు దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం 7 ముద్రలతో వేయబడి ఉంటుంది. ఆ గ్రంథాన్ని ఓపెన్ చేయగలిగే శక్తి భూలోకంలో గాని పరలోకంలో గాని ఎక్కడ ఎవరికి ఆ యోగ్యత లేదు, ఆ అర్హత లేదు అని చెప్పేసి దేవదూతలలో ఒక దేవదూత యోహాను గారితో చెప్పినప్పుడు యోహాను గారు ఏడుస్తుంటే, ఏడవ మాకు ఇదిగో ఇప్పుడే భూలోకం నుంచి భూలోకాన్ని జయించి వచ్చినటువంటి గొర్రె పిల్ల జయము పొంది దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని తీసుకొని ఓపెన్ చేయగలిగేటటువంటి అర్హతను పొంది ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చిండు కాబట్టి నువ్వు బాధపడకు. అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కుడి చేతిలో పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని విప్పగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకొని వచ్చింది యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇద్దరిని కలిపి ఎలా ఒకటంటారు? ఒక్కడే అని ఎలా అంటారు? బైబిల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తుంది, అనేకుల్ని నరకానికి లాక్కొని పోతుంది. ఈ పాస్టర్లు కాదా అంటున్నా నేను. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఇక్కడ చదవండి ఒకసారి 5వ అధ్యాయంలో. మరియు లోపటను వెలుపటను, ప్రకటన గ్రంథం 5:1 నేను చదువుతున్నాను. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఎడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. చూసారా? ఇద్దరు కనపడుతున్నారు లేదా? మీ మనోనేత్రాలు వెలిగింపబడటం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు ఓపెన్ గా చాలా మాటలు మాట్లాడారు. కానీ ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక్కటి కూడా మీకు అర్థం కాకుండా చేసింది ఎవరు? విచిత్రం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలు గుడితలకు కలిగజేసింది అని అంటారేమో కాదు. ఆ యుగ సంబంధమైన దేవతకి సేవకులు, పరిచారకులు ఈ పాస్టర్లు, వీళ్ళే మీ మనోనేత్రాలు క్లోజ్ చేశారు. అందుకోసమే దేవుడు ఎవరో గుర్తించలేకపోతున్నారు. మొత్తం సాంబారే కలగలుపుడే అన్ని మిక్స్ చేసి సాంబార్ చేసి ఉంచా ఆ టైంలో పోతా ఉంది. ఈ రోజు క్రైస్తవ్యంలో క్లారిటీ లేదు. యేసు ప్రభు చెప్పాడండి, మేము ఇద్దరం ఉన్నాం. చూడొకసారి 8వ అధ్యాయం యోహాను సువార్త అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే అంటున్నాడు. ఇద్దరం ఉన్నాం అంటున్నారు. అంత మాత్రమే కాదు, కొంచెం లేట్ అయినా ఓపికతో వినండి. ఇద్దరున్నారు, ఇద్దరు కలిసి ఒకరు కాదు, ఇద్దరున్నారు అని మీకు తెలియజేయడం కోసం యోహాను గారు మంచి రోషముతో కూడినటువంటి మాట, ఒక మంచి పదప్రయోగం చేశాడు. మొదటి యోహాను పత్రిక. ఈ మాటకైనా ఏం కలగాలి? సిగ్గు కలగాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మొత్తం కట్టగలిపి ఒక కట్టగట్టేసి త్రిత్వం అంటున్నటువంటి వాళ్ళకి కలగాలే ఖచ్చితంగా ఈ సందర్భంలో. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 మాటలు ఉంటాయి అందులో. 22వ వచనం, యేసు కామ ఉంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు అనే క్వశ్చన్తో ఒక మాట, మొదటి మాట. ఈ మాట ఏం చెప్తుంది అంటే, ఈ లోకంలో చాలా మంది యేసు ప్రవక్తగా మాత్రమే మేము స్వీకరిస్తాం తప్ప ఆ యేసే క్రీస్తు అని మేము అంగీకరించాం అనే బ్యాచ్ ఉందంటారా లేదంటారా? ఎందుకంటే ఈ బైబిల్ మా దగ్గర నుంచే వచ్చింది, దీనికి మొదటి వ్యక్తుల మేమే అంటున్నటువంటి యూదులు, ఇశ్రాయేలులు ఉంటారు సరే, వాళ్ళు ఇప్పటికీ యేసును క్రీస్తుగా అంగీకరించారు. రెండోది ఇంకొక బ్యాచ్ ఇస్లాం సహోదరులు, యేసును నమ్మటం తప్పనిసరి అని బోధించే క్రైస్తవేతర మతం ఏదైనా ఉంది అంటే అది మాదే అనే డబ్బా కొట్టేటటువంటి వీళ్ళు కూడా ఏమన్నారు? యేసుని ప్రవక్తగానే చూస్తారు తప్ప క్రీస్తుగా వీరు అంగీకరించారు. వీళ్ళు అబద్ధికులు, వాళ్ళు ఎవరైనా కానీ అబద్ధికులు. యేసును క్రీస్తు
అని ఒప్పుకోకపోతే అబద్ధికుడట. మొదటి మాట 22వ వచనంలో. రెండో మాట ఏం చెప్తుంది చూడండి, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. దేవుడు ఉన్నాడు, తండ్రి ఒక్కడే దేవుడు అని ఆ దేవుడిని ఒప్పుకొని, ఆ దేవుడు పంపించిన తన కుమారుడు ఉన్నాడు అని ఎవడైతే ఒప్పుకోడో వాడే క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధులైనటువంటి పాస్టర్లందరూ ఏం చెప్తున్నారు తెలుసా? క్రీస్తు విరోధి రాబోతున్నాడని కొందరు, అదిగో ఆడున్నారు క్రీస్తు విరోధులని కొందరు. విచిత్రం ఏంటంటే వాళ్ళే క్రీస్తు విరోధులు. ఎవడైతే దేవుడే దిగి వచ్చాడంటారో వాడు క్రీస్తు విరోధి. ఎవడైతే యేసుక్రీస్తు కూడా దేవుడు, ఇద్దరు కలిపి ఒక దేవుడు అని జాయిడ్ చేస్తారో వాళ్ళే క్రీస్తు విరోధి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని ఒప్పుకునేవాడు మాత్రమే క్రైస్తవుడు. ఎవడు క్రైస్తవుడు? ఈరోజు వీర విహంగం విర్రవీగుతున్నారు. అబద్ధాన్ని ప్రకటించే వాళ్ళందరూ విర్రవీగుతున్నారు చెప్తున్నాను. నెక్స్ట్ మాట ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కుమారుణ్ణి ఏమని ఒప్పుకోవాలి? క్రీస్తు ఒప్పుకోవాలని పైన ఉంది. ఏమని ఒప్పుకోవాలని అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14, 15, 2 వచనాలు జాగ్రత్త చూడండి. మరియు తండ్రి ఎవరు చెప్పండి? ఆయన ఒక్కడే దేవుడు. ఎవరు తండ్రి? ఆయన ఒక్కడే దేవుడు. ఆ తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మేము అంటే అపోస్తలులు. వాళ్ళు చూశారట, సాక్ష్యం ఇస్తున్నారట. ఏం చూశారు, ఏం సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు రాలే, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు, లోకరక్షకుడుగా ఉండుటకు తన కుమారుణ్ణి పంపి ఉండటం వాడు చూసి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యాన్ని నమ్మనివ్వకుండా మార్చి మిమ్మల్ని నరకానికి పంపిస్తుంది ఎవరు? సాతాను పరిచారకులు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రైట్? నెక్స్ట్ మాట 15వ వచనం. జాగ్రత్తగా మనసు కేంద్రీకరించి, మనసు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని వినండి. యేసు దేవుని కుమారుడు అని, దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. నీలో దేవుడు ఉంటేనే కదా నువ్వు క్రైస్తవుడివి. నీవు దేవునిలో ఉంటేనే కదా నువ్వు క్రైస్తవుడివి. మరి నువ్వు క్రైస్తవుడివి అవ్వాలంటే యేసుని ఏమని ఒప్పుకోవాలట? ఎవడైతే యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో అతనే క్రైస్తవుడు. కానీ ఈ అబద్ధం బోధించేటువంటి పాస్టర్లు ఎంత రెచ్చిపోయి విర్ర వీగులు మాట్లాడుతుంటారు తెలుసా? సత్యం చెప్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద బురద తల్లి, మేము చెప్పే సత్యం మీ కంటికి కనబడనీయకుండా, విశ్వాసులైన మీతో మాట్లాడుతున్నాను, మీ కంటికి మేము చెప్తున్న సత్యం కనబడనీయకుండా మీ మనోనేత్రాలను గుడ్డితనం కలగజేసే ప్రయత్నం వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? మమ్మల్ని అరే మనం నమ్మే యేసు ప్రభుని వాడు దేవుడు కాదంటున్నాడు, వాడు దేవుడు కాదంటున్నాడు అనే కోణంలో మేము చెప్తున్న సత్యాన్ని పూర్తిగా విననీయకుండా, ఆలోచించనీయకుండా చేసి నీ మీద ఆధిపత్యం చెలాయించి నిన్ను నరకంలో తోస్తుంది ఆడే. అలాంటి వారే గుర్తుపెట్టుకొని. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారో వాళ్ళు క్రైస్తవుడే కాదు అని చెప్పేది అబద్ధికుడు, మిమ్మల్ని మోసం చేసేవాడు, అబద్ధాన్ని ప్రకటించేవాడు, సువార్తను మార్చినవాడు, బైబిల్ని మార్చినవాడు, సత్యబోధను ఏమార్చినటువంటి వాడు చెప్పే మాట. కానీ మేమేం చెప్తున్నామో తెలుసా? ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకోడో. వినండి, మా ఉద్దేశం, మా మోటో యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పటం కాదండి. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని చెప్పటం, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పటం మా ఉద్దేశం, మా మోటో. మాది కాదండి, ఇది బైబిల్ది. ఇది మాది కాదు, దేవునిది. ఇది యేసుక్రీస్తుది. అర్థమవుతుందా? ఈ మాట ప్రకారంగా ఎవడు క్రైస్తవుడు కాదు అని డిసిషన్ నేను చేయట్లేదు, బైబిల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాకుండా కిందికి వెళ్ళి చూస్తే 5:5 చూసినట్లయితే యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఇది బైబిల్ ఇస్తున్న సవాల్ విసురుతుంది బైబిల్. ఇంత క్లారిటీగా, ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నా కూడా అర్థం కాకపోతే మోసపోయేది మీరే, మీ ఆత్మలకు బాధ్యులు మీరే. నరకానికి పోయిన తర్వాత ఎన్ని కొట్టుకున్నా వేస్టే. ఇక్కడే జాగ్రత్తగా మనసు కేంద్రీకరించి యథార్థమైన మనసుతో వాస్తవాలను అంగీకరించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ అబద్ధం మాట్లాడేటటువంటి బోధకులు మమ్మల్ని తప్పుడు బోధకులుగా చిత్రీకరించి మిమ్మల్ని వాళ్ళ వెంట లాక్కొని వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. జాగ్రత్త. ఇది బైబిల్ బోధ. అసలు బైబిల్ ఎవరిని దగ్గరకు కూడా రానియొద్దని చెప్పింది తెలుసా? వాళ్ళని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మా దగ్గరికి రానియకుండా చేస్తున్నారు, లేదా ఈ సత్య బోధన వినకుండా మిమ్మల్ని చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళని దగ్గరికి రానియకూడదు. ఎవరిని దగ్గరికి రానియకూడదు? ఎలాంటి బోధకుల దగ్గరికి రానియకూడదు అంటే త్రిత్వ బోధ ఎవడైతే తీసుకొని వస్తాడో అలాంటి ఇంటి ముందుకు కూడా రానియకూడదు, అలాంటి వాడిని దగ్గర కూడా రానియకూడదు, అసలు వందనం కూడా చెప్పకూడదు అని బైబిల్ చెప్పింది.
ఆ వచనం ఎక్కడుంది అనుకుంటున్నారా? నేను చూపిస్తాను. 2వ పత్రిక యోహాను గారే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు అని చెప్పుకుంటాం కదా మనం. ఆ శిష్యుడు అయినటువంటి యోహాను గారు చెప్పారు. ఒక్కసారి యోహాను పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 9వ వచనం 7 నుంచి చూద్దామా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. దేవుడు శరీరధారిగా వచ్చాడనే, యేసుక్రీస్తు శరీరధారి అని వచ్చాడనే ఒప్పుకోవాలా? ఏమంటే క్లారిటీ మీకు ఉండాలి. బోధకులు చెప్పిన మాట మీద కాదు, బైబిల్ చెప్పిన మాట మీద, దేవుడు రాయించిన మాట మీద. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి అంటే యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. శరీరధారికి వచ్చింది ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు ఎవరిని పంపించాడని చూసాం మనం ఇప్పటి వరకు? దేవుని కుమారుడు. తన కుమారుడిని పంపించాడు. అంటే శరీరధారిగా వచ్చింది దేవుడా దేవుని కుమారుడా? దేవుని కుమారుడు. రైట్ అని ఎవడైతే ఒప్పుకోడో వీడెవరట? ఒప్పుకొని వంచకులట. వీళ్ళు వంచకులు. చూసినటువంటి దేవుని కుమారుడు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొని వాడు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడే శరీరధారిగా వచ్చాడు, వీళ్ళే వంచకులు. వంచకులు ఎవరు? వచ్చనని చెప్తున్న సాక్ష్యం లోకంలో బయలుదేరి ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు నమ్ముకొని ఉన్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. ఎవరు క్రీస్తు విరోధి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడని ఒప్పుకొనని వాడు. ఈ లోకానికి కుమారుడు వచ్చాడు శరీరధారిగా అని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి, వంచకుడు ఉన్నాడు. మేమంటే 8వ వచనం, మేమంటే అపోస్తలులండి. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్టు జాగ్రత్త చూసుకున్నది అని చెప్పి ఏమని చెప్తున్నాడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. క్రీస్తు బోధలో ఏముంది? తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుణ్ణి యేసుని కుమారుడు, దేవుని కుమారుడైన క్రీస్తుగా నమ్మాలి. దేవుని కుమారుడైన క్రీస్తుగా ఒప్పుకుంటేనే వారిలో దేవుడు ఉంటాడు అని ఈ యోహాను గారే చెప్పాడు కదా. అయితే ఈ యోహాను గారు ఏం చెప్తున్నాడు? ఇది క్రీస్తు బోధ. అపోస్తలుల బోధే క్రీస్తు బోధ, క్రీస్తు బోధే దేవుని బోధ. కాబట్టి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు. అంటే దీన్ని విడిచి ముందుకు సాగడం అంటే సువార్త కాని సువార్తని వినడం, ఒక దేవుడు అనేది ముగ్గురు దేవుడు కలిపి ఒకటి అని చెప్పేసి చెప్పటం, దీన్ని దాటడం. దేవుడు ఒక్కడే అనేది బైబిల్ బోధ, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ, దేవుని బోధ. దేవుడు ఒక్కడే, కానీ దాన్ని దాటడం అదే త్రిత్వ బోధ. ఒకడే అంటే ఒకటి కాదండి, ముగ్గురు కలిపి ఒకటండి. ఒక్కడే అంటే ఒక్కడే కాదండి, ముగ్గురు కలిపి ఒక్కడండి అని అన్నప్పుడు అలాంటి వాళ్ళకి సిగ్గు కలిగించే వచనాలు 100లో ఉన్నాయి. కలగాలని ఈ బోధ ఈ మాటలో నేను చెప్తున్నాను. క్రీస్తు బోధ ఏదో నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడట. దేవుణ్ణి అంగీకరించడట. నిజమే. ప్రస్తుతం ఏం జరుగుతుందండి? ఈ ప్రపంచ క్రైస్తవులు ఎవరిని అడిగినా కూడా దేవుడు ఎవరునట? యేసుదేవుడు. తండ్రి గురించి తెలుసా? అసలు దేవుడి గురించి తెలుసా అంటే దేవుడు అంగీకరిస్తున్నావా? దేవుడు మర్చిపోయారు. ఎందుకు? యేసుప్రభునే దేవుడుగా అంగీకరించారు కాబట్టి. ఒకవేళ యేసుప్రభుని దేవుడు కుమారుడు అని అంటే అసలు దేవుడు గుర్తుకొస్తాడు. ఓహో, ఈయన దేవుడు కుమారుడు అయితే మరి దేవుడు ఎవరు అనే డౌట్ వస్తుంది. కానీ ఈయన దేవుడు అన్నప్పుడు దేవునితో పనే ఉందిగా. ఇది అందుకోసమే ఆయన అంటున్నాడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకుండా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరించాడట. అంగీకరింపని వాడు అంటే అంగీకరించడు. ఒకవేళ క్రీస్తు బోధలోనే ఉంటే నెక్స్ట్ లైన్ అది. ఆ బోధ యందు అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎక్కడైనా తండ్రియే కుమారుడు అని ఉంటదండి? ఉందా అసలు బైబిల్ మొత్తం? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఏ బోధలో ఉన్నవాడు? క్రీస్తు బోధలో ఉండేవాడు తండ్రిని ఒప్పుకుంటాడు, కుమారుణ్ణి ఒప్పుకుంటాడు. ఇద్దరున్నారని ఒప్పుకుంటాడు. అలాగని ఇద్దరు దేవుళ్ళని ఒప్పుకోడు సుమా. అందులో ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. మరి యేసు కుమారుడైన క్రీస్తు గుర్తుపెట్టుకోండి. కుమారుడిని అంగీకరించువాడు. 10వ వచనం చెప్తుంది మీకు ఆజ్ఞ. ఎవడైనను ఈ బోధను తేక, ఏ బోధను? తండ్రి ఒక్కడే దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అనే ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, అంటే ఈ త్రిత్వ బోధకులు మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. ఎవరి మాటలు ఇవి? బైబిల్ మాటలు, దేవుని మాటలు, క్రీస్తు మాటలు. అపోస్తలుల బోధ పేట్రేగిపోతుంది. భయంకరంగా విస్తారంగా విస్తరిపోయిందండి ఈ తప్పుడు బోధ, ఈ దొంగ బోధ. ఏది? ఈ త్రిత్వము అనేటటువంటి దొంగ బోధ. దేవుడు ఒక్కడే అని అంటే లేదు, ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కలిపి ఒక్క దేవుడు. అట్టెట్టనే బైబిల్ ఎక్కడా లేదలా అని అంటే నీకు చెట్టును చూపిస్తారు, గుడ్డును చూపిస్తారు, నీళ్లను చూపిస్తారు, చాలా ఎగ్జాంపుల్ తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ జ్ఞానం చొప్పున వాళ్ళకు ఉన్నటువంటి వాక్చాతుర్యంతో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాతిశయంతో. కానీ వచనాన్ని చూపించారు. వచనమే చూపించకుండా బోధ చేసేటటువంటి దొంగ బోధకులు చాలా మంది ఉన్నారు. అలాంటి మనం మస్తూ ఉంటాం. ఎందుకంటే తీయకుండా మాటలు
తీయగా నవ్విస్తూ కవ్విస్తూ సరదాగా ఆహా ఆనందంగా ఆడుతూ పాడుతూ వాళ్ళు చెప్తారు. కాబట్టి వచనం చూపించకుండా చెప్పేవాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారు ఎవరికి తెలుసు? నేను నరకానికి లాక్కొని పోయేది వాళ్ళే. అలాంటి వాళ్ళు నీకు నాకు మనకు బాగా ఇష్టం వాళ్ళు. అలాంటి వాళ్ళని నమ్ముతాం మనం. వచనానుధారంగా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తే మనకు నచ్చదు. అసలు ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా మీరు నమ్మకపోతే ఎవరంటే ఎవరికి బాధ్యులు? మీ ఆత్మలకు బాధ్యులు మీరే, నరకానికి పోయేది మీరే. ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెప్తారండి? కాబట్టి ఏది సత్యబోధ, ఏది సత్యబోధ? ఇంత క్లారిటీగా ఇద్దరున్నారని చూపిస్తే వాళ్ళిద్దరు ఒకటేనండి, వాళ్ళిద్దరు ఒకరేనండి అని చెప్పేసి చూపించడం కోసం ఏ వచనాన్ని చూపిస్తారు తెలుసా? వీళ్ళు మోసం చేయడానికి. అదొకటి చూపించి నేను పాఠం ముగించేస్తాను. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉందండి. అన్ని ఓపెన్ చేసి చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. త్రిత్వం అని చెప్పేటటువంటి వాళ్ళందరికండి బేస్డ్ రిఫరెన్స్ ఇది. ఇట్లాంటిగా చూపించి మనల్ని అడ్డంగా మోసం చేసేసి లేపి నరకంలో దోస్తుంటాం, లేపి నరకంలో పడేస్తుంటాం మనల్ని. ఇట్లాంటి వచనాలతోనే ఏ వచనం మనల్ని కాపాడుతుందో ఆ వచనంతోనే మనల్ని నరకానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు సాతానికంటే డేంజర్ అనకపోతే ఇంకేమంటాం? అవునంటారు కదా. అందుకోసమే 10వ అధ్యాయం ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చేసినటువంటి ప్రార్థన. చూద్దాం 20వ వచనం నుంచి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మాలే. అలా నమ్మునట్లు యేసు మాట్లాడుతున్నాడండి. మీరే నన్ను పంపించారు అని లోకం నమ్మాలట, అలా గ్రహించాలట. నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా. చూసారండి, ఇదే అంటారు. ఇక ఏమంటారు? ఆయన నేనున్నాడు, ఈయన ఆయన ఉన్నాడు, అందుకోసమే తిరుగుతూ ఉంటారు మేము అంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆ కిందికి చదువు అనాలి. ఒక్క నిమిషం ఆ కిందికి చదువు. ఒక్క వచనం చూపించి మోసం చేయకు. పరలోకాన్ని ఇచ్చే వచనంతోనే నరకాన్ని ఇవ్వకు. చదువు, కిందికి చదువు. కిందికి చదువు. ఏం చెప్తారు? నాయందు నీవును నీయందు నేను ఉన్న లాగున. మనం ఇద్దరం ఎలాగైతే ఒకరి యందు ఒకరు ఉన్నామో అలాగున, ఉన్న లాగున వారును మన యందు. వారును అంటే ఎవరండి ఇక్కడ? అపోస్తలులు, శిష్యులు. వారు కూడా మన యందు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువులు. మన యందు అంటే యేసు ప్రభు దేవుడు ఎలాగైతే నీ యందు నేను నా యందు నువ్వు ఉన్నావో అలాగే వారు కూడా మన యందు అంటే దేవుని యందు, క్రీస్తు నందు లేదా దేవుని యందు, ఇద్దరి యందు. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ అంటే మనము కూడా ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అని అంటే ఇప్పుడు యేసు ప్రభు తర్వాత దేవుడు వాళ్ళిద్దరు మాత్రమే కాదు, ఏకమై ఉన్నది. వాళ్ళల్లో అపోస్తలులు కూడా ఉన్నారు తెలుసా? అంటే ఇప్పుడు త్రిత్వం కాదు. ఆ 12 మంది ప్లస్ ఈ ముగ్గురు ఎంతమంది? వీళ్ళందరినీ కట్టగట్టాలి. ఇప్పుడు మరి పెద్ద తాడు తీసుకొచ్చి అందరినీ కట్టగట్టి ఇప్పుడు ముగ్గురు ఉంటే త్రిత్వం అన్నావు. ఇప్పుడు వాళ్ళు 12 మంది, పౌరు గారితో 13 మంది, 13 + 3 అయితే 16 మంది. అంటే ఇప్పుడు టోటల్ 16 మెంబర్స్ కలిసి ఒక దేవుడా? ఇంకా ఆలోచిస్తే అందులో మనల్ని కూడా కలిపాడు యేసు ప్రభు. వారి వాక్యం అంటే అపోస్తలుల వాక్యం విని నన్ను ఆయందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? అవునా కదా. ఇప్పుడు ఈ వచనం దీని అర్థం, దీని పర్ఫెక్ట్ దీని వివరణ తెలిస్తే సిగ్గుపడాలా వద్దా? త్రిత్వం అనటానికి వచనాలు చూపిస్తున్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఇలాగేనండి అనేక వచనాలు చూపించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు మోసపోయి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు కూడా దేవుడు అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని అక్షరం చూపించడం కాదండి, వివరణ సారాంశం కావాలి. అందుకోసం బైబిల్ చెప్పింది అక్షరం చంపును ఆత్మ జీవింపజేయ. బైబిల్ సారాంశం దేవుడు ఒక్కడే. యేసు ప్రభు చెప్పాడు దేవుడు ఒక్కడేనని, అపోస్తలులు చెప్పారు దేవుడు ఒక్కడేనని. ఆ దేవుడు ఎవరికి కనబడలేదు, ఎవరు చూడలేరు అని యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. ఈ మధ్య ఒక పెద్ద దొంగ బోధకుడు బయలుదేరాడు. ఏమంటాడు తెలుసా? కనబడ్డే దేవుడు ఒక ఆయన, కనబడని దేవుడు ఒక ఆయన, పైన ఒక దేవుడు కింద ఒక దేవుడు. ఎంత సిగ్గులేని మాటలండి అవి, ఎంత గలీజుగా మాట్లాడుతున్నారండి. బైబిల్కి వ్యతిరేకంగా ఏం వస్తుందండి వీళ్ళకు? నరకానికి పోయి అందరినీ నరకానికి తోసేయటం తప్పించి అలా తోస్తూ పైన ఒక దేవుడు కింద ఒక దేవుడు. మరి నీ నోట నువ్వే మాట్లాడుతున్నావు, పైన ఒక దేవుడు కింద ఒక దేవుడు, కనబడే దేవుడు కనబడని దేవుడు అని రెండు దేవుళ్ళు, ఇద్దరిద్దరు ముగ్గురు దేవుడు అని నువ్వే చూపించి మళ్ళీ ఒకటి ఎట్టంటావురా, ఒక్కడేని ఎట్టంటావు? నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు ఫీల్ అవ్వకండి. నాకు ఎందుకంటే అలా అనిపిస్తుంది. అసలు నేను సిగ్గులేని మాటలు కావాలి. ముగ్గురున్నారు, ముగ్గురే అని చెప్తారు వీళ్ళే. ముగ్గురే అన్నప్పుడు ముగ్గురిని ఒక్కడే ఎలా చెప్తావు నువ్వు? నీకు బైబిల్ ఎలా సమర్థిస్తుంది? అసలు కొత్త నిబంధన పాత నిబంధనలో దేవుడు ఒక్కడే అని చెప్పాడే తప్ప దేవుడు ఒక్కటే అనలే. నువ్వు చూపించడానికి అబద్ధాన్ని బోధించి క్రైస్తవ్యాన్ని అసలు దేనికి పనికిరాని వారిగా చేస్తున్నది వీళ్ళే. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులు కూడా సైలెంట్ అయిపోతారు తెలుసా? మనిషి దేవుడనే ఆయన భూలోకానికి రాలేడు. ఆయన ఆకాశ మహాకాశములు సైతం పట్టదారడు. భూమి మీద వచ్చినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుడు కాదు, మనిషి దేవుడు కాదు, దేవుడు మనిషి కాదు అనేటటువంటి వాస్తవాన్ని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అసలు. ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసుకునేటటువంటి పాపానికి ఆయన్నే దిగి రావాలనా? ఆయన కుమారుడిని పంపిస్తే సరిపోదా?
ఆయన ద్వారా మనల్ని రక్షించలేడా? అది దేవుని గ్రేట్నెస్, దేవుని యొక్క గొప్పతనం. మరి ఇదంతా చెప్తే మిమ్మల్ని మోసం చేసేటానికి ఇంకొక ఆయుధం ఏం వాడతారు తెలుసా వీళ్ళు? వీళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? ఆ సిగ్గులేని మాటలన్నీ మాట్లాడితే ఎలా మాట్లాడతారు తెలుసా? అమ్మా వీళ్ళు యేసు ప్రభు తగ్గిస్తున్నారు అని చెప్పేసి అంటారు. అంటే నీ హృదయంలో బుల్లెట్ వేస్తున్నాడు నేను పట్టుకోవడానికి, నీ కోసం అని చెప్పేసి ఆ మాటలన్నీ. యేసు ప్రభు తగ్గిస్తున్నాడు. ఎవర్రా యేసు ప్రభు తగ్గించింది అనిపిస్తుంది నాకు. ఎవరు తగ్గించారు యేసు ప్రభు? మనుషులందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుడా. చాలా చాలా రెట్లు గొప్పవాడు మనుషులు యేసుక్రీస్తు ప్రభుడా. అంత మాత్రమే కాదు, దేవదూతల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. మనందరికి పైగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుడా. ముల్లోకాలలో దేవుడు తప్ప ఆయన కంటే గొప్పవాడు లేడు. ఇది వాస్తవం, బైబిల్ చెప్పే సత్యం. దేవదూతల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుడా. కానీ ఒక్క మాట, యేసు ప్రభు కంటే గొప్పవాడు దేవుడు, యేసు ప్రభుకు పైన దేవుడు. మనకు శిరస్సు యేసు ప్రభు, యేసు ప్రభు శిరస్సు దేవుడు. ఇది బైబిల్ చెప్పిన మాట, నా సొంత మాట కాదు. నువ్వు నన్ను ఖండించడానికి, నువ్వు ఏదో నన్ను మాట్లాడటానికి. ఇది వాస్తవం, బైబిల్లో ఉన్నటువంటి సత్యం పిల్లలరా. కాబట్టి గ్రహించండి, గమనించండి. ఇలాంటి మోసగాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళ మాటలు విని మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్త పడండి. ఇంకా మంచి మాట చెప్పాలి అంటే, ఒరిజినల్ మాట ఏంటంటే, క్రైస్తవులు, ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే మొదట ఏం జరగాలి? బాప్తిస్మం అనే కార్యక్రమం జరగాలని. బాప్తిస్మం తీసుకోకుండా ఏ ఒక్క వ్యక్తి అయినా క్రైస్తవుడు అనబడతాడా? ఆఖరికి పాస్టర్ కుమారులు ఉంటారు కదా, సేవకుల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకున్నంత వరకు క్రైస్తవులు కాదన్న సంగతి మనందరికీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఆ బాప్తిస్మం చెల్లుబాటు అవుతుందా? ఆ బాప్తిస్మం, నువ్వు తీసుకున్న బాప్తిస్మం దేవుడు అంగీకరించగలడా? ఒకసారి ఆలోచించు. ఎందుకంటే దేవుడు మనల్ని పరలోకం ఇవ్వడం కోసం, పరలోకం ఇవ్వడానికి దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు తెలుసా? వచనాన్ని బట్టి. ఇది మనందరికీ తెలిసిన వాస్తవా కదా? వచనాన్ని బట్టే అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడినటువంటి మంచి మాట ఉంది. ఇది గమనించాలి మీరు. రెండు విషయాలు అర్థమైతే ఇందులో. 12వ అధ్యాయం యోహాను సువార్త 48-49 వచనాలు. నన్ను నిరాకరించి, యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట అది. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలా అనగా, నా అంతటా నేనే మాటలాడలేదు. నేను ఏం అనవలెనో, ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. వండర్ఫుల్ మాట. ఇక్కడ నేను చెప్పిన మాట ఎంత దినమున వారికి తీర్పు తీర్చును అంటే, తీర్పు తీర్చేది ఈ మాట కదా. నువ్వు దేవుని సన్నిధానంలోనికి, లేదంటే ఆ వాతావరణం, తీర్పు వాతావరణంలోనికి రావాలంటే ఫస్ట్ నువ్వు క్రైస్తవ్యంలో ఎంటర్ అయినటువంటి వాడే కావాలి కదా. క్రైస్తవంలో ఎంటర్ అవ్వాలంటే బాప్తిస్మమే కదా మూలం, మొదటి అడుగు, మొదటి స్టెప్. అసలు ఈ బాప్తిస్మం కాకుండా పోతే నీ పరిస్థితి ఏంది అనట? ఎందుకు అవకాశం ఉందా? నీ బాప్తిస్మమే కాకుండా దేవుడు అంగీకరించిన బాప్తిస్మంగా మారే అవకాశం ఉందా? ఎందుకు లేదండి? వాక్యానుసారంగా బాప్తిస్మం తీసుకోకపోతే నీ బతికేంది? పోయినట్టే కదా, అంత వృధా కదా, అంతేనా కదా? అందరూ చూపించడం కాదు, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఏ విశ్వాసంతో బాప్తిస్మం తీసుకోవాలి అనే క్వశ్చన్స్ మీరు అడగాలి. దానికి సమాధానం బైబిల్ సమాధానం చెప్పాలి. ఒట్టి మాటలతో, నోటితో చెప్పే మాటలను నమ్మావా పోతున్నారు. కానీ నువ్వైనా, నేను, ఎవరైనా సరే, ఇప్పుడు నీకు నాకు ప్రామాణికం వచనం, ఈ వచనానుసారంగా నీ బాప్తిస్మం ఉందా, ఈ వచనానుసారంగా నీ బాప్తిస్మం ఉందా చూపించి నేను పాఠం ముగించేస్తాను. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో వాక్యానుసారంగా సువార్త చెప్పిన పిలుపు గారు కనపడతారు. ఈ లోకంలో ఏ పాస్టరు అయినా వాక్యానుసారమైన సువార్త చెబుతున్నాడో లేదో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, చెప్పట్లేరు. కానీ వాక్యానుసారమైనటువంటి సువార్త చెప్పింది పిలుపు గారు ఇక్కడ ఉన్నాడు, సువార్థికుడైన పిలుపు గారు. ఆయన వాక్యానుసారమైన సువార్త ఎవరికి చెప్పాడు అంటే, నపంసకుడు కందాకి అనేటటువంటి దాని కింద ధనాగారం అంతటి మీద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి యెరూషలేముకు వచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కలుసుకొని యేసును గూర్చిన సువార్త ప్రకటించాడట ఆయన. వాక్యానుసారమైన, ఆ వాక్యానుసారమైన అంటే పాత నిబంధనలో ఉన్న వాక్యానుసారమైన సువార్త. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు పాత నిబంధనలోనే ప్రకటించాడు, దాన్ని బేస్ చేసుకుని కొత్త నిబంధన వచ్చింది. అది వేరు, ఇది వేరు కాదు. పాత నిబంధన బేస్ చేసుకుని కొత్త నిబంధన వచ్చింది అని అంటే అక్కడ వేరు, ఇక్కడ వేరు ఉండదు, అంతా ఒకటే. అది గమనించండి. వాక్యానుసారమైనటువంటి సువార్త చెప్పాడు. 35 నుంచి చూద్దాం స్పీడ్గా. 35 నుంచి 8వ అధ్యాయ అపోస్తల కార్యము. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు
నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాడు. విన్నాడు సువార్త. ఫిలిప్పు గారు సువార్త చెప్పేశాడు. యేసును గూర్చిన సువార్త, లేఖనానుసారమైన సువార్త చెప్పాడు. చెప్పిన తర్వాత సువార్త విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరని అర్థం కావాలి? ఈ రోజు సువార్త వింటున్న మీకు యేసు ప్రభు ఎవరని అర్థమైంది? ఇది టాలీ చేసుకోవాలి, ఇది కంపేర్ చేసుకోవాలి. మీది రైటా, ఇది రైటా? ఇక్కడ చెప్తున్నటువంటి బోధకులు చెప్పింది రైటా, ఫిలిప్పు గారు చెప్పింది రైటా? లేకపోతే మీరు అవుట్, నరకానికి అందరి పరిస్థితి. గమనించండి. మీకు భయం ఉంటే, మీకు ఖచ్చితంగా యథార్థత ఉంటే ఆలోచించండి. మీ బాప్తిస్మాలు కూడా సరి చేసుకోవాలి. చాలా మంది సేవకులు కూడా ఈ వాస్తవాన్ని గ్రహించిన తర్వాత వాళ్ళ బాప్తిస్మాన్ని సరి చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా సరి చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు యథార్థవంతులు కాబట్టి, వాక్యానుసారంగా ఎప్పటికైనా మార్చుకోవాలి కాబట్టి. రేపటితే నేను ఇదే వాక్యం మన ముందు పెడితే నా పరిస్థితి ఏంది అని ఆలోచించుకునే వాళ్ళందరూ సరి చేసుకుంటున్నారు. తెలుసా? మీకు ఆ భయం లేకపోతే మీ ఇష్టం, ఎవ్వడికి బలవంతం చేసేది లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేసే పని కూడా లేదు. నీకు భయం ఉంటే పరిగెత్తుకుని వచ్చి వాక్యానుసారమైన బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మం మార్చుకొని, విశ్వాసం మార్చుకో. లేకపోతే దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు ఇవే వచనాలు పెట్టి నువ్వు పనికి రావు అన్నాడని అనుకో, ఏం చెప్తావు? ఎందుకంటే వీటి ప్రకారంగానే నన్ను మనందరినీ తీర్పు తీర్చేది దేవుడు వీటి ప్రకారంగానే. కాబట్టి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫిలిప్పు గారితో నపుంసకుడు ఏమడుతుంటే, నేను తీసుకోవడానికి సిద్ధం, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని అన్నప్పుడు ఆయన ఉంటాడు తెలుసా? ఆటంకం ఏముంది? నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పిన దాని ప్రకారంగా నువ్వు విశ్వసించడం అనుకో, ఎస్ నేను ఇచ్చేస్తా. నేను ఏది చెప్పానో దాని ప్రకారంగా నీవు విశ్వసిస్తేనే ఇస్తా, లేకపోతే ఇవ్వదు. అది కండిషన్. మరి ఆయన ఏం విశ్వసించాడు? ఈయన చెప్పిన ప్రకారంగా విశ్వసించాడా? విశ్వసించిన తర్వాత బాప్తిస్మం అని మనం కింద చూసినట్లయితే 37వ వచనం చూడండి. కొన్ని బైబిల్లో 37వ వచనం ఉండదండి, ఎగరగొట్టి కింద ఫుట్ నోట్లో పెడతాడు. మీరు చూసుకోండి జాగ్రత్తగా. నా బైబిల్లో లేదని చెప్పి అనకండి. 37వ వచనం కొన్ని బైబిల్లో కింద ఉంటుంది. రథం నిలుపమని ఆజ్ఞాపించారు. 37వ వచనం ఫిలిప్పు గారు మాట్లాడుతున్నారు. నీవు పూర్ణ హృదయముతో, అంటే 100%, పూర్ణ హృదయం, కొంచెం ఇది కొంచెం అది అలా కాదు, పూర్ణ హృదయంతో కంప్లీట్ గా నమ్మాలి. పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పారు. మరి విశ్వసించకపోతే పొందకూడదు. పొందినా అది బాప్తిస్మం అనబడదు అన్న సంగతి మనకు అర్థం కావాలా వద్దా? అది మనమందరం గమనించాల్సినటువంటి విషయం. పొందవచ్చును అని చెప్పారు. అతడు అంటే నపుంసకుడు. ఆ ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తున్నాడు చూడండి. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. అంటే ఏమర్థమైందండి? ఆయన ఇస్తున్న సమాధానాన్ని బట్టి ఫిలిప్పు గారు బోధ ఎలా చేసి ఉంటారు? దేవుడు ఒక్కడే, ఆ దేవుడే మన పాపముల నిమిత్తం తన ప్రియ కుమారుడిని పంపిస్తే, ఆ ప్రియ కుమారుడు దేవుని కుమారుడుని మనుషులు చంపేస్తే 3వ దినాన దేవుడు మరలా ఆయన్ని లేపాడు అనే వాక్యానుసారమైన సువార్త, లేఖనానుసారమైన సువార్త చెప్పాడు గనుకనే సమాధానం ఏమని వస్తుంది విన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి? ఎస్, నేను నమ్ముతున్నాను. ఎవరో తెలుసా? యేసు దేవుని కుమారుడు అని 100% పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. కొంచెం దేవుడు కొంచెం దేవుని కుమారుడు అని కాదు, కంప్లీట్ గా దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను అని ఆయన ఉత్తరం ఇచ్చాడు. సో యు ఆర్ రైట్, దిస్ ఈస్ కరెక్ట్, బాప్తిస్మానికి నువ్వు అర్హుడివి అని తీసుకెళ్లి బాప్తిస్మం ఇచ్చాడు. కింద ఇద్దరు, ఫిలిప్పు నపుంసకుడు, ఇద్దరు నీళ్ళలోకి దిగి బాప్తిస్మం ఇచ్చి పంపించేశాడు. అంటే ఇది ప్రామాణికం, ఇది స్కేల్. దీని ప్రకారంగా నీ బాప్తిస్మం ఉందా? ఓకే, లేకపోతే పోతా ఉన్నారు. కానీ నువ్వెంత పెద్ద పండితులుగానే చెప్తున్నాను, నువ్వు నీ బాప్తిస్మాన్ని సరి చేసుకోవాల్సిందే. అది బాప్తిస్మం అనబడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు నువ్వు బాప్తిస్మం పేరట చేసింది పాపమే తప్పించేది బాప్తిస్మం అనబడదు అని నువ్వు గమనించగలిగితే చాలు, గ్రహించగలిగితే చాలు. ఇది మిమ్మల్ని ప్రేమించి కోపంతో ఉద్రేకంతో ఊగిపోయి కామెంట్లు పెట్టి దానివల్ల ఏమైనా ఒరిగేది ఉందా, తరిగేది ఉందా? చెప్పండి మీరే. జ్ఞానంతో ఆలోచించండి, జ్ఞానం కలిగి వివేచన కలిగి ఆలోచించండి. పరలోకం వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన ట్రిక్ ప్రకారంగా బైబిల్ చదవండి. సత్యం మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. అనేక వచనాలను అపార్థం చేయించి ముగ్గురు దేవుళ్ళుగా చూపిస్తున్నటువంటి వాళ్ళందరూ అబద్ధమే బోధిస్తున్నారు. వాళ్ళు ఏ వచనాల్ని అపార్థం చేశారో అలాంటి వచనాలన్నింటికి వివరణ ఇచ్చాను. అవన్నీ డిస్క్రిప్షన్ లో నేను పెడతాను, జాగ్రత్తగా వీలుంటే క్లిక్ చేసి వినండి. ఎన్ని వచనాలను యమార్చి మసిపూసి మారేడికాయ చేసినట్టుగా చేసి వాళ్ళ త్రిత్వ బోధను చలామణిలో తెచ్చారో వాటన్నింటికి వివరణ ఇచ్చారు. ఇది మిమ్మల్ని కేవలం ప్రేమించి చెప్తున్నాను, నాకేం రాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు రారండి, ఎక్కువ మంది చూడరండి అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఎవరో చూడాలి అని కాదు, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి, కొందరినైనా. అది నా ఉద్దేశం. అంతే తప్ప వేల లక్షల మంది చూడాలి, వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అనేది కాదు నా ఉద్దేశం. గమనించండి. ఎందుకంటే 1,00,000 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత నేను చేస్తే ఎప్పుడో చేస్తా నేను, దాని ఉపయోగం ఉండదా? అప్పటి వరకు ఆగితే సత్యాన్ని చెప్పకుండా ఉంటే సమయం లేదు, అసలే సమయం లేదు. కాబట్టి వాస్తవాన్ని చెప్పి ఆ తర్వాత
వింటే రక్షణ, వినకపోతే శిక్ష. మీ ఇష్టం. ఎవ్వడికి బలవంతం చేయాల్సిన అవసరం. నీకు ఇచ్చే సలహా ఒకటే, ఇవి విని కోపంతో ఊగిపోయి బూతులు తప్పులు మాట్లాడారనుకో, మరలా ఉన్నదానికి ఇంకాస్త మూట కట్టుకున్నట్టే. ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే అదే చేస్తారు. వాస్తవం ఎప్పుడైతే ప్రవక్తలు వచ్చేసి సత్యం చెప్తారో, సత్యం చెప్పిన వెంటనే వాళ్ళు ఆవేశంతో ఊగిపోయి, శరీర సంబంధులు కదండి, ఆ శరీర సంబంధులైనటువంటి వాళ్ళు ఆవేశంతో ఊగిపోయి రాళ్ళు రువ్వటమో, కొట్టటమో, బాయిలో దోసేయటమో, సంపటమో, ఏదో ఒకటి చేసేవాడు. ఎవరిని? ప్రవక్తని. మీరు కూడా నన్ను అలా చేయకండి. ఎందుకంటే అలాంటి వాటి వేటికి నేను భయపడా. అది గమనించి సత్యాన్ని మీరు గ్రహించి అర్థం చేసుకొని వాటి ప్రకారంగా బ్రతుకుతారని కోరుచు నమ్ముచు నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లి నుంచి ప్రార్థన చేసుకున్నాను.